వెల్కమ్ టు వార్తా. నేను దేవా. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అయితే కనుక గత ఆదివారం ఆ సిట్ అధికారులు అయితే నందినగర్ నివాసంలో విచారించారు. ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైతేనేమి, అలాగే అభ్యర్థులకు, అదేవిధంగా అంటే మాజీ ఎమ్మెల్యేలకు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటువైపు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే కనుక అటువైపు సజ్జనార్ అంటే హైదరాబాద్ సిపి సజ్జనార్పై అయితే మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. అంటే లాగులో తొండలు ఇడ్చి కొడతామని, అదేవిధంగా పోలీసులకు అయితే మాత్రం అంటే కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఒక 10 సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే లాండ్ ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా ప్రస్తుత సిపి సజ్జనార్పై వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్లా చూడవచ్చు? డెఫినెట్గా సజ్జనార్ గారు అంటే ఒక ఎన్కౌంటర్, దిశ కేసులో ఎన్కౌంటర్ చేసినప్పుడు మహిళలు దేశవ్యాప్తంగా మహిళల గుండెల్లో ఒక అన్నగా ముద్ర వేసుకున్నాడు, ఒక తండ్రిగా. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ని జీవన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు అంటే దేశంలో ఆర్మీ పోలీసులు, రాష్ట్రంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే మనకి రక్షణ ఎక్కడ అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. వాడు వీధి గూండ కన్నా, ఒక గల్లీ లీడర్ కన్నా అధ్వానంగా మాట్లాడుతున్నాడు. వీడి గూండలు కూడా ఇంత దరిద్రంగా మాట్లాడరు. అంటే ఇవాళ 10 సంవత్సరాలు ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యుండి నువ్వు, నీకు కొంచెం అన్న సిగ్గు, శరము, మానం, మర్యాద ఏమన్నా ఉందా? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని సజ్జనార్ గారికి లాగులలో తొండలు ఇస్తావు మొగోడు వర నువ్వు? రాజకీయ నాయకులు అనుకుంటున్నావు? ఆయన ఐపీఎస్ ఆఫీసర్. రాజకీయ నాయకుల మీద విమర్శించినట్టు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడించి అనుకుంటున్నావా? రాజకీయంగా రాజకీయ నాయకులను విమర్శించు. ఇలాంటి మాటలు మాట్లాడితే రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఒక డిపార్ట్మెంటు ఐపీఎస్ ఆఫీసర్లని, పోలీసులని ఇవాళ అవమానించినవు అంటే నీకు భూమి మీద బతికే హక్కు లేదని నేను ఇవాళ ఒక ఉమెన్గా మాట్లాడుతున్నాను. నేను ఎందుకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ త్యాగాల కుటుంబం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక త్యాగం అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్. ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు వచ్చినా, ఎంత వచ్చినా, సెలవులు ఉన్నా ఇమ్మీడియట్లుగా పోలీసు ఉద్యోగస్తులకు సెలవులు ఇచ్చినా కూడా ఏదైనా దేశంలో ఇలాంటివి శాంతి భద్రతలకు ఏదైనా భంగం కలుగుతున్నట్టయితే వాళ్ళ సెలవులను కూడా రద్దు చేయడం జరుగుతుంది. అలాంటి త్యాగాల కుటుంబం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ను మాట్లాడిండ్రంటే ఖబర్దార్. ఇవాళ సజ్జనార్ గారు అంటే ఒక ఆర్టీసీకి ఒక వన్నె తెచ్చిండు. ఇవాళ బెట్టింగ్ యాప్ల మీద కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, తనకంటే ఒక మార్కును, తనకంటే ఒక బ్రాండ్గా ఎంచుకున్నాడు. ఒక సజ్జనార్ గారు అంటే ఒక బ్రాండే. అలాంటి వ్యక్తిని నువ్వు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానించినట్టు అంటే నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పోలీసు వాళ్ళు ఎంబడొచ్చిండ్రు. ఇవాళ మీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంటే కాపలాగా ఉంది. ఎండకెండుతున్నారు వాళ్ళ. మీ కేసీఆర్ గారేమో ఏసీలో ఉంటారు. ఎమ్మెల్యేలను ఇవాళ ఏది ఎమ్మెల్యేలకే ఒక కవచకుండంలాగా పక్కన ఉంటూ వాళ్ళు ఒక దేశం కోసం, రాష్ట్రం కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్న వ్యక్తులని లాగులల్లో తొండలు ఈడ్చి కొడతాము, నా బొచ్చు వీక్తారా అంటే ఆల్రెడీ నీ బూరు వీకిండ్రు, నేను ఇంట్లో కూర్చోబెట్టారు ఆర్మూరు ప్రజలు. ఇవాళ నువ్వు గతంలో చేసిన అరాచకాలు ఏందనేది ప్రజలందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకోను. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ ఒక ద్వేషం, కులంతో మతాన్ని ద్వేషించే పాడి కౌశిక్ రెడ్డి గారు ఒకరు, మీరొకరు. మీ వల్ల దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, కుటుంబానికి కానీ, పార్టీలకు కానీ ఏం ఉపయోగమయ్యా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? అంటే మీరు ప్రజాస్వామ్యంలో లేరా? అంటే ప్రజల మధ్యలో తిరగట్లేదా? మీరు ఒక ప్రజానాయకుడు అయి ఉండి మీరు కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? నువ్వే ఈ రకంగా మాట్లాడితే ప్రజలకు ఏమిస్తున్నారు? ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీ అమాయంలోనే సజ్జనార్ గారు దిశ ఎన్కౌంటర్ చేసిండు. అప్పుడు ఎట్లా మంచోడయ్యిండు? కాంగ్రెస్ గవర్నమెంట్లో రాగానే ఎందుకు చెడ్డోడయ్యిండు? అంటే మీ ఇంట్లో పన్నోడా సజ్జనార్ గారు? మీ ఇంట్లో ఏమైనా పని కుదిరిండా? పోలీసు వాళ్ళు మీ ఇంట్లో ఏమైనా పని చేస్తురా? చెప్పు, ఊడిగం చేస్తురా? వాళ్ళు ఒక డిపార్ట్మెంటు, ఒక రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు, రాజ్యాంగం కోసం పనిచేస్తున్న వ్యక్తులు. ఇవాళ మంచి అయినా చెడైనా 100 నెంబర్కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు స్పందిస్తారు. కులం లేదు, మతం లేదు, ఊరు లేదు, వాడ లేదు, ఇమ్మీడియట్గా వచ్చే వ్యక్తులను అవమానిస్తున్నారంటే ఒక ఉమెన్గా నేను ఖండిస్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది సుమోటగా తీసుకోవాలని చెప్పేసి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. నువ్వు అసలు 100% నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ క్షమాపణ చెప్పాలి. నువ్వేదో ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే పక్కన ఉండేసి బఫూన్ గాన్లాగా మాట్లాడంగానే కాదు.
బుర్ర ఉండాలి. నీకన్నా చదువుకోనోడు నయ్యం. నువ్వు చదువుకున్నా అంటావు, నువ్వు ఏదో అడ్వకేట్ అంటావు, నేను అదా అంటావు, నేను ఇది అంటావు, నీ దందాలైంది నీదైందని. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకుంటే నువ్వు ఎక్కడుంటావు చెప్పు. బేషరతుగా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి క్షమాపణ చెప్పు. అంటే పింక్ బుక్ ఓపెన్ చేస్తాను, ఇకపై అయితే కనుక పింక్ బుక్లో ప్రతి ఒక్క పోలీసుల పేర్లు రాసుకుంటానైతే మాత్రం చెప్తున్నాడు జీవన్ రెడ్డి గారి గురించి ఇంత మాట్లాడినాక పింక్ ఏంది వైట్ ఏంది తమ్ముడు, వాడు మనిషే కాదాడు అసలు. ఏం రాసుకుంటాడు? ఆడ బొంద రాసుకుని పిండ కూడా రాసుకుంటాడు. ఏంది వాడు రాసుకునేది? అసలు నువ్వెంత నీ బీచానెంత? మళ్ళీ ఎవడన్నా నేను సర్పంచ్కి నేను ఎన్నుకుంటారా? ఫస్ట్ నువ్వు అక్కడ ఉన్న మీ పార్టీ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించు. ఏం రాసుకుంటావు నువ్వు? ఏం రాసుకుంటావయ్యా? పెద్ద ఏదో పేకేస్తా అని చెప్తున్నావు. ఎంత ఘోరంగా ఓడిపోయినావు తెలుసా నువ్వు? ప్రజలలో ఇంత తీవ్రంగా ఎక్కడ కూడా లేదు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఎన్ని కబ్జాలు చేసినావు, ఎన్ని లంగా పనులు చేసినావు, ఎన్ని దొంగ పనులు చేసినావు. అంత మొగోడు అయినావా నువ్వు? డిపార్ట్మెంట్ ఎందుకు అంత మొగోడు అయ్యి రాసుకుంటున్నావా? ఏం రాసుకుంటావు నువ్వు? ఇంట్లో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు ఒక రాజ్యాంగం చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టిండ్రు వాళ్ళు చదువుకొని. నీలాగా దొడ్డుదారులు రాలే ఎమ్మెల్యేగా, సిగ్గుండాలి మాట్లాడుతూ అంటావు మళ్ళా. రైట్, చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే పోలీసులకైతే మాత్రం బేషరతుగా ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని అయితే మాత్రం మదర్ ఫౌండేషన్ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంజయ్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.